నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి క్షణక్షణాన. వైఎస్ఆర్సీపీలో అయితే అది ఎక్కువగా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరొక ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలం నుంచి ఒంగోలు ఎంపీగా కొత్త వ్యక్తి వస్తున్నారు, మాగుంటను మారుస్తున్నారు అనే ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళినటువంటి మాగుంట ఆ నిర్ణయం దాదాపు తీసేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనే కాదు, ఆయన కుమారుడు కూడా రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. తండ్రికి ఎంపీ టికెట్, కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు, దీనికి సంబంధించి త్వరలోనే ఆ యొక్క ప్రక్రియ జాయినింగ్ అనేది జరుగుతుందని చెప్పి కూడా వారి యొక్క అనుచరుల నుంచి మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు నెల్లూరుకి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే తన కుమారుడు రాఘవరెడ్డి ఆయనైతే కావల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది కూడా బాగా వినిపిస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. పార్టీలో కూడా ఒక తనదైన ముద్ర వేసుకున్నారు మాగుంట. ఇట్లాంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నది వారి పట్ల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొంత వ్యతిరేకతతో ఉన్నారు. వారి పట్ల ఉన్నటువంటి ఏదైతే సర్వే రిపోర్ట్ల ప్రకారం వచ్చినటువంటి దాన్ని బట్టి వారికి అక్కడ టికెట్ ఇవ్వకూడదు, కొత్త వారిని తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నట్లు, ఇదే క్రమంలో ఈ విషయం తెలిసే మాగుంట పార్టీకి దూరంగా ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికే 2-3 సార్లు తెలుగుదేశం పార్టీ అధినేతతో మాట్లాడినటువంటి మాగుంట ఈ తన కుమారుడికి కూడా టికెట్ ఇస్తే మేము పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నట్లు, ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్లు, దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే పార్టీ కండువా కప్పుకుంటాం, ఖచ్చితంగా మేము అక్కడి నుంచి గెలిచి తీరుతాం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మాకు సరైనటువంటి గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదు, కాబట్టి మా అనుచరులు మా సన్నిహితులు చెప్పిన దాన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాం ఖచ్చితంగా అని. ముఖ్యంగా ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే 1998 నుంచి 2014 వరకు కాంగ్రెస్లో ఉన్నారు మాగుంట. అలాగే 2014 నుంచి 19 వరకు టీడీపీ, 2019 నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వారి కుటుంబానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో పార్టీలో మనకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పార్టీని వేడటమే బెటర్. ప్రస్తుతం పార్టీకి వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి చెందడం ఖాయంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వారు పార్టీ మారటం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చించుకుంటున్నారు నేతలు.